మెయిన్గా మీ దగ్గరకు ఎక్కువ పేషెంట్స్ సార్ ఏ జబ్బులతో వస్తుంటారు, ఎలాంటి వ్యాధులు? సో మనకు ఈ మధ్యలోనైతే చాలా కేసులలో ఈ నడు నొప్పులు, మెడ నొప్పులు, ఈ యాంకిల్ జాయింట్ పెయిన్లు, తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది. బికాస్ అక్కడ ఏమైపోతుంది అంటే ఏదైతే మనం చెప్పినంత ఈజీగా మనుషులు ప్రివెంటివ్ కేర్ అనేది ఎవరు ఆలోచిస్తలేరు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనం కటింగ్ షాప్కి వెళ్ళినా లేకుంటే ఇంటికి వచ్చినా కొంచెం ఆయిల్ అప్లికేషన్స్ పెట్టడం కానీ, పండగలప్పుడు ఏదో అభ్యంగ స్నానం అని కొన్ని మనం వినడమే తప్ప చేయడం అనేది జరుగుతలేదు. సో ఒక వెహికల్ని మనం ఎట్లయితే ఒక సర్టెన్ టైంలో మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటామో ఆ ప్రిన్సిపల్ మన బాడీకి కూడా పనికొస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నంత వరకు వాళ్ళు ఎంత పని చేసినా కూడా ప్రాబ్లం రాదు. బట్ ఎప్పుడైతే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో, ఒక 35-40 ఇయర్స్ తగ్గిపోతూ ఉంటుందో, ఒక్కసారి బాడీ చేంజెస్ అవుతూ ఉంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ డిసీజ్ వచ్చిన వాళ్ళకు, నడునొప్పులు వచ్చిన వాళ్ళకు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది కాదు. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా డీటాక్స్ థెరపీస్ అంటారు. అంటే కొన్ని స్పాస్లో ఏం లేకుండా జస్ట్ గట్ క్లీనింగ్ అని, తర్వాత పర్గేషన్ అని. సో ఇవన్నీ కూడా అవేర్నెస్, అంటే మన హెల్త్ని మంచిగా మెయింటైన్ చేయడానికి మనం ఒక వేలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది అవసరం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం డిసీజ్డ్ ఎవరున్నా లేకున్నా ఇప్పుడున్న కాంప్లికేషన్స్లో ఒక 40-35 లేకుంటే ప్రొఫెషన్స్ లైక్ మార్కెటింగ్ పర్సన్స్, ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకు, సో వాళ్ళకు కూడా మనకు ముందు జాగ్రత్తగా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది అకార్డింగ్ టు డాక్టర్స్ అడ్వైజ్ని బట్టి కొన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాయి. ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం.